ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమ స్కందం 79వ అధ్యాయం. వినిపిస్తుందా? వినిపిస్తుందా? వీడియో ఆన్ చేసుకోండి అందరూ. వీడియో ఆన్ చేసుకోండి. నాకు ఎవరో కనిపించకపోతే ఎవరికి చెప్పాలి? హరి ఓం. వినదలుచుకున్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి. చదవండి నాతో పాటు చదవండి శ్లోకాలు. 79. శ్రీ శుక ఉవాచ తతః పర్వణ్యుపవృత్తే ప్రచండః పాంశువర్షణః భీమో వాయురభూత్రాజన్ పోయగంధస్తు సర్వశః తతో వేద్యమయం వర్షం బల్వలేన వినిర్మితం అభవత యజ్ఞశాలాయాం సోన్వదృశ్యత శూలభృక్ తం విలోక్య బృహత్కాయం భిన్నాంజనచయోపమం తప్తతాం రసికాశ్మశ్రుం దంష్ట్రోగ్రభృకుటిముఖం సంస్మారముసలం రామః పరసైన్యవిదారణం హలంచ దైత్యదమనం తేతోర్ణముపతంస్తుతు. హరి ఓం. బలరాముడు విల్వలుడు కొడుకు బల్వలుణ్ణి చంపేశాడు అని చెప్పేస్తున్నాం. నైమిషారణ్యంలోనే వాళ్ళ పవిత్రమైనటువంటి రోజుల్లో యజ్ఞాల
ఆరాధన చేస్తూ ఉంటే వాడు వచ్చి యజ్ఞాన్ని భంగం చేసి వెళ్ళేవాడు. చీము, నెత్తురు, మల, మూత్రం, ఎముకలు లాంటివన్నీ తీసుకొని వచ్చి ఆ యజ్ఞకుండాలలో పోసి వాటిని పాడు చేసి వెళ్ళిపోయేవాడు. అలాగా చేస్తూ ఉన్నవాడిని చూసి ఏం చేస్తారో వీళ్ళు, అయ్యా బలరామ, మాకు కలిగే ఈ కష్టాన్ని నువ్వు తొలగించవయ్యా అని ఎప్పుడైతే ఋషులందరూ వేడుకున్నారో బలరాముడు కరుణించాడు. వాడి కోసం వెయిట్ చేశాడు. వాడు రానే వచ్చాడు. వస్తూనే బలరాముడు ఏం చేశాడు, ఆయన హలాన్ని తీసుకొని ఒక్కసారి వాడి మీద వేసి దగ్గరికి లాగి ఆ ముసలను తీసుకున్నాడు. తీసుకొని వాడి నొස්සల మీద కొట్టాడు. కొడుతూనే వాడి తల పగిలిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. లోపల మెదడుతో సహా అక్కడ పడిపోయింది. చచ్చిపోయాడు వాడు. వీళ్ళకందరికీ ఆ బాధ తొలగిపోయింది. బలరాముడు వాళ్ళకందరికీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? ముఖ్యంగా బలరాముడికి మహా కానుకలన్నీ కూడా ఇచ్చారట ఈ ఋషులు. అన్నీ స్వీకరించాడు. వాళ్ళనే ఆశీర్వదించాడు. వాళ్ళందరినీ వదిలి ఆయన వెంట వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంట పెట్టుకొని కౌశికి నదీ తీరానికి వెళ్ళాడు. హిమాలయాల్లో ఉంటుంది కౌశికి నది. ఆ నదికి వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేసి అక్కడి నుండి సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. సరయూ నది, సరయూ నది ఎక్కడి నుంచి వస్తుంది? మానస సరోవరం నుండి. మానస సరోవరానికి వెళ్ళాడు. మానస సరోవరంలో స్నానం చేశాడు. అక్కడి నుండి, వింటున్నారా అందరూ? మానస సరోవరం నుండి ఆయన నేరుగా ప్రయాగ్కి వచ్చాడట. ప్రయాగ్లో స్నానం చేశాడట. ప్రయాగ్లో స్నానం చేసి అక్కడి నుండి దగ్గర ఉన్నటువంటి పులహుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నుండి ఆయన గోమతి నదీ తీరానికి వెళ్ళాడట. గోమతిలో స్నానం చేశాడట. ఆ ప్రయాగ నుండి మళ్ళీ ఏం చేశాడు, గండకీ నదికి వెళ్ళాడట. గండకీ నది నుండి విపాషా నదికి వెళ్ళాడట. విపాషా నది నుండి షోణా నదులు. అక్కడి నుండి గయకు వెళ్ళాడట. గయకు వెళ్ళి వీళ్ళ పూర్వీకులు, వాళ్ళ నాన్నగారు చెప్పాడట వెళ్ళేటప్పుడు, అరే మన పూర్వీకులకి తర్పణాలు ఇవ్వ గయకు వెళితే అని. ఆయన గయకు వెళ్ళి వీళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాత ముత్తాతలకు అందరికీ తర్పణాలు ఇచ్చాడట గయలో. గయ నుండి నేరుగా సాగర సంగమానికి వెళ్ళారట. గంగానది బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రదేశం గంగాసాగర్. అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ స్నానం చేశాడట. అక్కడి నుండి మహేంద్రగిరి, ఒరిస్సా దగ్గరగా వస్తుంది, మహేంద్రగిరికి వెళ్ళాడట. మహేంద్రగిరికి వెళ్ళి అక్కడ పరశురాముడు ఉంటాడట. ఆయనకు పరశురాముడికి ఆయన పూజ చేశాడట. ఆ తర్వాత ఆయన గౌరవించి ఆయన శిష్యులు పొంది అక్కడి నుండి నేరుగా అలాగే పరశురాముడు మహేంద్రగిరి అంటే ఒరిస్సా నుండి దాటి శ్రీకాకుళం వైపు, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళానికి వచ్చి అక్కడ పరశురాముడు దర్శించుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా కిందికి వస్తూ ఉన్నాడట. వస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడు, గోదావరి సప్త భాగాలుగా మారి, సప్త పాయలుగా మారి ఏం చేస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. సప్త గోదావరి అని అంటారు. ఆ ప్రదేశాలన్నిట్లోనూ స్నానం చేశాడట. స్నానం చేసి నేరుగా కృష్ణానదికి వచ్చాడట. కృష్ణానదిలో స్నానం చేశాడట.
ఎవరు ఇదంతా తిరుగుతుంది? బలరాముడు. ఆయన కృష్ణానదికి వచ్చాడట. కృష్ణానది నుండి భీమానదిని పూజించాడట. అక్కడి నుండి కుమారస్వామికి పూజలు చేశాడట. ఎక్కడ? శ్రీశైలానికి వచ్చి కుమారస్వామి పూజలు చేశాడట. అక్కడ నుండి భ్రమరాంబ మల్లికార్జుల్ని పూజించాడట. అక్కడ నుండి ఆయన నేరుగా తిరుపతికి వెళ్ళిపోయాడు. తిరుమలకి వెళ్ళాడు ఆయన. తిరుమలకి వెళ్ళి ఆ వెంకటాద్రిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందికి వచ్చి తిరుపతిలో పద్మావతి దేవిని కూడా ఆరాధించాడట. ఆయన అక్కడి నుంచి తిరిగి ఏం చేశాడు? కంచికి వెళ్ళాడట. కామాక్షిదేవి, కామకోటి, అక్కడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేశాడట. అక్కడ విష్ణుకంచి శివకంచి అప్పట్లోనే ఉన్నాయి. శివకంచిలో ఏకాంబరేశ్వరుడు, ఆయన పక్కనే దగ్గరగానే కామాక్షిదేవి ఉంటుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వెళితే పైన విష్ణుకంచికి వెళ్ళి అక్కడ ఆయన్ని ఆరాధించాడట. అక్కడి నుంచి నేరుగా ముందుకెళ్ళిపోయి శ్రీరంగం అక్కడ వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేశాడట. ఆ కావేరీ నదిలో స్నానం చేసి ఆయన శ్రీరంగ మహాక్షేత్రాన్ని, శ్రీరంగనాథుడిని పూజించాడట. అక్కడ నుండి నేరుగా ఏం చేశాడు? శ్రీహరి క్షేత్రం వృషభాద్రి, అది కేరళ, దాన్నే అంటారు త్రిశూర్, అక్కడ ఏదో. అక్కడికి వెళ్ళాడట. అక్కడ దర్శనం చేసుకున్నాడట. అక్కడి నుంచి మదురైకి వెళ్ళాడట. మదురై మీనాక్షి దేవిని దర్శించుకున్నాడట. అక్కడ నుండి నేరుగా రామేశ్వరం వెళ్ళాడట. సేతుబంధనం ఉంటారు. రామేశ్వరానికి వెళ్ళి రామేశ్వరంలో ఆయన రామేశ్వర భగవానుడికి పూజ చేశాడట. అక్కడ సముద్ర స్నానం చేశాడట. అక్కడ బోళ్ళంత గోదానం చేశాడట. అక్కడి నుండి ఆయన కృతమాల తామ్రపర్ణి నదులు స్నానాలు చేశాడట. అక్కడి నుంచి సప్తకుల పర్వతాలట. మలయ పర్వతం అంటే దాదాపు ఏంటి అంటే ఊటీ, ఇప్పుడు మనం ఊటీ అంటాం. అక్కడికి మలయాద్రి, అక్కడికి వెళ్ళి అగస్త్య మహామునిని కలిశాడట. చాలా రోజుల క్రితం ఆయన రాముడు కాలంలోనే ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి ఆ ఊటీ ప్రాంతాల్లో ఉంటాడు. మలయ పర్వతాలు అని అంటారు. అక్కడ వాటిని నీలగిరి కొండలు అని కూడా అంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళి అగస్త్య మహామునిని దర్శించుకున్నాడట. అక్కడి నుంచి నేరుగా ఏం చేశాడు? ఆయన కన్యాకుమారికి వెళ్ళిపోయాడట. కన్యాకుమారికి వెళ్ళి అమ్మవారిని పూజించి సముద్ర స్నానం చేశాడట. అక్కడి నుంచి నేరుగా ఏం చేశాడు? ఫాల్గుణ తీర్థం అని, దాన్నే శ్రీరంగపట్నం, త్రివేంద్రానికి వెళ్ళాడట. అనంతశయనం, అక్కడి నుండి పంచ అప్సర తీర్థం, అక్కడికి వెళ్ళాడట. అక్కడి నుంచి ఏం చేశాడు? కేరళలోకి వచ్చి త్రిగర్త దేశం, శివక్షేత్రం గోకర్ణ, అక్కడి నుంచి ఇది కర్ణాటకకు వచ్చాడట. కర్ణాటకలో గోకర్ణాన్ని దర్శించుకున్నాడట. ఆ గోకర్ణం నుండి ఉడిపి, అప్పట్లో అంత ప్రసిద్ధత అంటే పరశురాముడు కూడా ఉన్నాడు అప్పట్లో. ఆయన అక్కడికి వచ్చి అదంతా దర్శనం చేసుకుంటూ ఏం చేశాడు? మూకాంబిక ఆ ప్రదేశానికి వచ్చాడట. అక్కడి నుంచి చూసి తాపి, ప్రయోష్ని, నిర్ద్వంద్య నదులలో స్నానం చేశాడట. అక్కడి నుంచి దండకారణ్యానికి వచ్చాడట. దండకారణ్యంలో తిరుగుతూ ఇక్కడ ఉన్న క్షేత్రాలన్నీ చూసుకొని నర్మదా నదీ తీరానికి వెళ్ళాడట. నర్మదా నదీ తీరంలో మాహిష్మతి, అదే మహేశ్వరం, ఇప్పుడు ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు పూజించినటువంటి ప్రదేశం, ఆయన రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రదేశం. దాని తర్వాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి
ఆమె రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడ చూసుకున్న తర్వాత మహేశ్వరి దాన్ని చూసుకున్న తర్వాత ఏం చేశాడు, నేరుగా మళ్ళీ ప్రభాస్ తీర్థానికి వెళ్ళాడట. ప్రభాస్ తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసేటప్పటికి ఆయనకి తెలిసింది ఏమని, అక్కడ ఋషులు చెప్పారు నైమిషారణ్యంలో, అయ్యా 1 సంవత్సరం పాటు నువ్వు దేశాటన చేయాలి. ఆయన దేశానంతా తిరిగి మళ్ళీ ద్వారాకు వచ్చాడు. ప్రభాస్ తీర్థం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు తెలిసింది ఏంటి అంటే, సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం లోపల కురుక్షేత్ర సంగ్రామం కూడా జరిగింది. ఆ సంగ్రామంలో మొత్తం కౌరవులందరూ చచ్చారు. వీడు ఒక్కడ మిగిలి ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి యుద్ధం జరగబోతుంది అనేటువంటి విషయం తెలిసి ఆయన అక్కడ నుండి ఏం చేశాడు, నేరుగా కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అందరూ ఉన్నారు అక్కడ. యుధిష్ఠిరుడు, కృష్ణార్జునుడు, నకుల సహదేవులు, వీళ్ళందరూ కృష్ణుడితో సహా వాళ్ళందరూ వచ్చి ఈయనకు అభివాదం చేశారు. అభివాదం చేసి అందరూ ఎదురు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకునేటప్పటికి వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎవరికి, దుర్యోధనుడికి భీముడికి. ఆ యుద్ధాన్ని చేసి ఈయన ఆపాలనుకున్నాడు కానీ అది కుదిరేటట్లుగా అనిపించలేదు. ఈ విషయం మహాభారతంలో బాగా వివరంగా చెప్పబడింది, కానీ ఇక్కడికి వచ్చి సంక్షిప్తంగా చెప్పేశారు. ఆయన వాళ్ళిద్దరిని చూశాడట. చూసి భీముడు మహాబలుడు, ఆల్రెడీ వాళ్ళు ఒకే సమయంలో పుట్టినటువంటి వాళ్ళని మిగతా ముగ్గురిని చంపేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చేతిలోనే దుర్యోధనుడు కూడా చచ్చి తీరాలి. గదాయుద్ధంలో దుర్యోధనుడు అంత గొప్పవాడు ఒకడు లేడట, కానీ ఈయనకి బలం ఉంది, దైవానుగ్రహం ఉంది. కాబట్టి ఆయనకు అర్థమైంది కృష్ణుడు ఉన్నాడు ముఖ్యంగా దుర్యోధనుడిని చంపిస్తాడు. మరి అక్కడ ఆగి తన శిష్యుడైనటువంటి దుర్యోధనుడు చావడం, అది చూడడం ఈయనకి ఇష్టం లేదు. అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ సందర్భంలోనే ఈ భీముడికి దుర్యోధనుడికి యుద్ధం జరిగింది. దుర్యోధనుడు యొక్క తొడలు పగలగొట్టి ఆ భీముడు ఆయన్ని చంపివేయడము జరిగింది. కానీ ఈ లోపల ఏం చేశాడు, ఈయన నేరుగా ద్వారక్కి వెళ్ళిపోయాడట. ద్వారక్కి వెళ్ళిపోయి అక్కడ ఉగ్రసేనుడిని కలిశాడు. అలాగే వీళ్ళ నాన్నగారు వసుదేవుడు, దేవకిదేవి వాళ్ళను కలిశాడు. వాళ్ళని కలిసిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చేశాడు, అక్కడి నుంచి నేరుగా తన భార్య రేవదేవిని తీసుకొని కొద్ది రోజుల పాటు నేరుగా నైమిషారణ్యానికి వెళ్ళిపోయాడట. అక్కడ ప్రారంభించాడు కదా, నైమిషారణ్యానికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అక్కడ హవన కార్యక్రమాలన్నిటినీ చేసి అక్కడే తపస్సు చేసి కొద్ది రోజులు ఉండిపోయాడు మన బలరాం భగవానుడు. చివరికి 2 శ్లోకాలు చూడండి, 33, 34. ఈ దృగ్విధాన్య సంఖ్యాని బలస్య బలశాలినః అనంతస్య ప్రమేయస్య మాయామర్త్యస్య సంతిః యోనుస్మరేత రామస్య కర్మాణ్యద్భుతకర్మణః సాయం ప్రాతరనంతస్య విష్ణోస్స దయితో భవేత్. ఇదే శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పారమహంస్యాం సంహితాయాం ఉత్తరార్ధే 89తమోధ్యాయః. ఆ విధంగా బలరాముడు మొత్తం దేశాన్ని అంతటినీ తిరిగి అన్ని నదులలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతలకు పూజలు చేసి ఆయన తిరిగి ఈ విధంగా నైమిషారణ్యానికి వచ్చాడు. నైమిషారణ్యంలో అక్కడ ఉంటున్నాడు కొద్ది రోజుల పాటు. ఎవరైతే ఈ బలరాముడు చేసినటువంటి తీర్థయాత్ర ఘట్టాన్ని భక్తితో స్మరిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట. శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వాళ్ళకు దొరుకుతున్నాం. అయిపోయింది ఈ యాత్ర. అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడు అక్కడ కురుక్షేత్ర సంగ్రామాన్ని పూర్తి చేసేసాడు. దుర్యోధనుడు చచ్చిపోయాడు. ధర్మరాజు పట్టాభిషేకం చేశాడు. ఆయన తిరిగి ద్వారకు వచ్చేశాడు. ద్వారకలో నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తున్నటువంటి సందర్భంలో ఇతనికి బాల్య స్నేహితుడైనటువంటి
సుధాముడు వచ్చాడట ఒకసారి. ఆయనే కుచేలుడు అని అంటారు. కుచేలోపాఖ్యానం అండి ఇది అని. ఈ 2 అధ్యాయాలు కుచేలోపాఖ్యానంగా ఇక్కడ చెప్పడం. దీన్ని ఇంకా విపులంగా మనకు తెలుగు భారతంలో మనం చదవచ్చు. సరే, ఇక్కడ చూడండి, చదవండి. పుస్తకాలు ఉన్నాయిగా అందరి దగ్గర, భాగవతం చదవండి. రాజోవాచ భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణ్యనంత వీర్యస్య శ్రోతుమిచ్ఛామహో ప్రభో కోను శ్రుత్వా సహృద్బ్రహ్మానుత్తమ శ్లోక సత్కథాః విరమేత విశేషజ్ఞో విషణ్ణః కామమార్గణైః సవాజ్ఞయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మ కరౌ మనశ్చ స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథా సకర్ణః శిరస్తస్యో భయలింగమానమేత్ తదేవ యత్పశ్యతి తద్దిచక్షుః అంగాని విష్ణోరథసజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యం. సూత ఉవాచ విష్ణోరాతేన సంపృష్టో భగవాన్ బాదరాయణిః వాసుదేవే భగవతి నిమగ్న హృదయోబ్రవీత్. విష్ణురాతుడు అనే పేరు పరీక్షితుడికి. అంటే నిరంతరం విష్ణుదేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడండి. ఆయనే కృష్ణుడుగా అవతరించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడండి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరి మనస్సు విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడిలో లయమై ఉందో ఆయనేనండి ఇక్కడ పరీక్షితుడు విష్ణురాతుడు అని. ఆయన అడుగుతూ ఉన్నాడు ఆయన మళ్ళీ ఏమని, అయ్యా ఇంతకుముందు వినున్నాము, ఒకానొక సందర్భంలో ఎవరు ఆయన కుచేలుడు వచ్చి శ్రీకృష్ణుడిని కలిశారట కదా, ఆయన యొక్క భక్తి తత్పరతకు మెచ్చి ఈయన సంపూర్ణంగా అనుగ్రహించాడు అని విన్నాము. అలాగా నిత్యం నిరంతరం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని స్మరించి ముక్తులైనటువంటి వాళ్ళ యొక్క కథలు నాకు తెలియపరచవయ్యా. ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. శుకుడు చెప్తున్నాడు, అయ్యా పరీక్షిత్తు, ఇదిగో చెప్తున్నాను విను. శ్రీ శుక ఉవాచ కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః యదృచ్ఛయోపపన్నేన వర్తమానో గృహాశ్రమి తస్య భార్యా కుచేలస్య క్షుత్క్షామా చ తదావిద పతివ్రతా పతిం ప్రాహ మ్లాయతా వదనేన స దరిద్రాసీదమానా స వేపమానాభిగమ్య చ నను బ్రహ్మన్ భగవతః సఖ సాక్షాత్ శ్రియః పతిః బ్రహ్మణశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతః శబః తముపైహి మహాభాగ సాధూనాం చ పరాయణం దాస్యతి ద్రవిణం భూరి సీదతే కుటుంబిని. శుకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా బ్రహ్మవిత్తమా, ఓ పరీక్షణ మహారాజా, ఆయన సంబోధిస్తున్న బ్రహ్మవిత్తముడు అని, భగవంతుని గురించి బాగా తెలిసినటువంటి వాడు అని. ఎవరు? కుచేలుడు. అయ్యా ఒకానొక సమయంలో కుచేలుడు అనేటువంటి ఆయన బ్రాహ్మణుడు, బ్రహ్మకులంలో పుట్టినటువంటి వాడు, బ్రహ్మవిదుడు, బ్రహ్మవిత్తమ
బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైన వాడు. విరక్త, అన్ని విషయాల మీద పూర్తి వైరాగ్యం కలిగిన వాడు. ఇంద్రియార్థేషు విరక్త, ప్రశాంతాత్మ, పరిపూర్ణ శాంతి కలిగినటువంటి వాడు. జితేంద్రియ, అన్ని ఇంద్రియాలని జయించినటువంటి వాడు. ఎదురుచ్ఛాయ ఉపన్నేన వర్తమాన గృహాశ్రమే, ఆయన అనుకోకుండా ప్రారబ్ధవశాత్తు వెళ్ళిపోయాడు గృహస్థాశ్రమంలోకి, అవసరం లేకపోయినా ఆయనకి. కానీ తస్య భార్య కుశల క్షుత్క్షామాచద్భావిద, ఆయన బోళ్ళంత మంది పిల్లలు, పాపం సంపదలు లేవు. ఆ పిల్లలు ఆకలి బాధలతో వేదన పొందుతూ ఉన్నారు. అవి చూసి కుశేలుడి యొక్క భార్య కూడా చాలా బాధలకు లోనవుతుంది. పిల్లలకు కావాల్సింది తినడానికి కూడా ఏమీ లేదే అనేటువంటి విషయంలో ఆమె చాలా బాధలకు లోనవుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఆమె ఏం చేసింది, తన సమయంలో భర్త దగ్గరికి వచ్చి భర్తను వేడుకుంది. ఈ విధంగా, ఎంతమంది పిల్లలు ఉన్నారు మనకు, ఏ సంపాదన లేదు, కనీసం పిల్లలకి కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి తిండి కూడా ఇవ్వలేకపోతున్నాం. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మరి ఆయన శ్రీకృష్ణుడు నీ బాల్య స్నేహితుడు అని చెప్పి నువ్వు ఎందుకు వెళ్ళి ఈ విధంగా మన బాధలు చెప్పుకోకూడదు, కనీసం ఆయన అనుగ్రహంతో కొద్ది రోజుల పాటు మన పిల్లలకి తినడానికి భోజనం అయినా దొరుకుతుంది కదా అని పదే 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 వేడుకుంటే ఆయన మనసు కూడా చెలించింది. సరే, ఇంతగా అడుగుతూ ఉంది కదా, ఆమె చెప్పినట్టు వెళ్ళిపోయి సంపదలు కావాలి అని అడగడం ఒక విషయం పక్కన పెడితే, కనీసం ఈ విధంగా అయినా సరే నేను కృష్ణుడిని చూసినటువంటి వాడిని అవుతాను కదా, ఆయన కొలిసినటువంటి వాడిని అవుతాను కదా అని చెప్పి ఏం చేశాడు, ఆయన ప్రయాణానికి సిద్ధమయ్యాడట. ఆయన ప్రయాణానికి సిద్ధమవుతూనే చూసింది పాపం, ఆమెకి ఇంట్లో శ్రీకృష్ణుడికి పంపించడం కొరకు తన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా తను ఆలోచన చేసి పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి ఒక 4 పిడికెళ్ళు పాత అటుకులు ఏదో బదులు తీసుకొచ్చిందట. తీసుకొని వచ్చి ఇంట్లో పాత బట్ట ఒకటి ఉంటే దాంట్లో కట్టే తన భర్త చేతికి ఇచ్చిందట. ఎందుకు అనంటే, మహాత్ముల దగ్గరికి వెళ్తున్నా, దేవుడి దగ్గరికి వెళ్తున్నా, పిల్లల దగ్గరికి వెళ్తున్నా, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఇదిగో ఇవి పట్టుకొని వెళ్ళి ఆయనకి నైవేద్యంగా అర్పణ చెయ్యి. ఆయన బయలుదేరి తీసుకెళ్తూ ఉన్నాడు. నేరుగా వచ్చాడు. ఆయన ప్రయాణం చేసి ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా నగరానికి వచ్చేటప్పుడు ఆ నగరం యొక్క వైభవాన్ని చూసి ఆయనకి నన్ను లోపలికి రాణిస్తారా అనిపించిందట. అనేక ప్రాకారాలతో కూడి ఉన్నటువంటి ఆ మహానగరంలోకి ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ ఆయన లోపలికి వచ్చాడు. చూస్తే ఆ సింహద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి అది ద్వారకా నగరమా వైకుంఠ నగరమా అనిపించే అంత వైభవోపేతంగా ఉందట. కానీ ఏ విధంగా అయినా సరే అక్కడ సాక్షాత్ నారాయణ భగవానుడే శ్రీకృష్ణుడుగా ఉన్నాడు. ఆ లక్ష్మీదేవి ఆ రుక్మిణీదేవిగా ఇక్కడ తెలిసి ఉంది. అలాంటి ఆయన్ని చూస్తున్నాను అనేటువంటి భావం ఏదైతే ఉందో ఆయనకు అత్యంత ఆనందాన్ని కలిగించిందట. నెమ్మదిగా లోపలికి వెళుతూ ఉన్నాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు గారిపోతూ ఉన్నాయట. మీ షాప్ మాకు కనిపించకూడదు, వీడియో ఆఫ్ చేసుకో, మీ వాయిస్ వినిపిస్తుంది, మీ షాపు కనిపిస్తుంది. వినడం బాగానే ఉంది కానీ వెనక దృశ్యం అంతా కనిపించకూడదు. వీడియో ఆఫ్ చేయండి. అలాగే ఆడియో అన్మ్యూట్ చేయకండి. ఒక 5 నిమిషాలు.
ఆ, ఆయన చూశాడట. నెమ్మదిగా వెళుతూ ఉన్నాడు లోపలికి. లోపలికి వెళ్ళేటప్పటికి ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా నేను కుచేలుణ్ణి, బాల్య స్నేహితుణ్ణి, శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చాను, చెప్తారా అని. ఆ కావలి గేటు దగ్గర కావాలన్న అతను లోపలికి వెళ్ళి చెప్పాడట. కృష్ణుడు ఒక్కసారి పరుగున వచ్చినట్టు వచ్చి కుచేలుడి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు రుక్మిణీదేవి కూడా వచ్చింది. రుక్మిణీదేవితో పాటు మిగతా ఆయన మహారాణులు కూడా వచ్చారు. ఈయన వస్తూనే కౌగిలించుకున్నాడట. ఆయన పాదాలు కడిగాడట. లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చక్కగా ఆయనకు పాద పూజ చేశాడు. బయట ద్వారకా అంటారు ఇప్పుడు మనం. ఆయన తీసుకొని వచ్చినటువంటి ప్రదేశం అది. ఆ బయట ద్వారకా అంటే ఆ లోపల ఆ అటుకులు అనేటువంటి ప్రదేశం కూడా ఎక్కడ కుచేలుని కూర్చోబెట్టి పూజ చేశాడో అది కూడా చూపిస్తారు. ఇప్పుడు ఆయన కుచేలుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన పాదాలు కడుగుతూ పాద పూజ చేశాడట. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట ఆయన్ని. ఆ రాణులతో సహా మిగతా వాళ్ళందరూ కూడా, ఈయనేంటి ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవు, పైగా అత్యంత పేదవాడుగా కనిపిస్తున్నాడు, అవునా చింకిపోయిన బట్టలు, సరిగా స్నానం చేసినట్టు కూడా ఆయన ఏం కనిపించట్లేదు, పైగా ఎవరైనా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని. పైగా ఏంటంటే కృష్ణుడు ఆయన పుట్టుకతో బ్రాహ్మడు, కుచేలుడు, పైగా బాల్య స్నేహితుడు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈయనకు పరమమైన భక్తుడు. దానికంటే ముఖ్యమైనది సంపూర్ణ వివేక వైరాగ్యాలు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఈయనకు పాదపూజ చేశాడు. పాదపూజ చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నాడట. తన భార్యల తల మీద కూడా చల్లాడు. ఆయన ఆ పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించాడట. ఈయన ఉబ్బి తబ్బైపోతున్నాడు. కుచేలుడు లోపలికి రాణిస్తాడా, నన్ను గుర్తుపడతాడా అనుకుంటూ వచ్చేటప్పుడు కదా. కానీ ఇదంతా చూసేటప్పటికి ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగిందట. వచ్చాడు, ఆయనకు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆయన కూర్చోబెట్టాడు. చక్కగా ఆయన షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ఈయన సొంతంగా చేతులతో వడ్డించాడు. అదంతా అయిన తర్వాత ఈయన్ని కూర్చోబెట్టాడు. అవునా, ఆయన పాదసేవ కూడా చేశాడు. చేసిన తర్వాత ఈయన్ని మంచి హంసతూలిగా పాన్పు మీద పడుకోబెట్టాడు. ఆయన ఆ రోజు రాత్రి అంతా అక్కడే పడుకున్నాడు. ఆనందంగా ఉంది. మరుసటి రోజు లేచి నేను వెళ్తాను అన్నాడు. ఆయన వెళతానని అన్నాడు. వెళ్తానన్నప్పుడు ఆయన ఏం అడగలేదు అసలే. ఈయన చూస్తూనే అన్నీ మర్చిపోయాడు. పైగా ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ధనం అడగాలి అని కూడా ఆయనకి ఏం అనిపించలేదు. అయ్యా నేను వెళ్ళేసి వస్తాను అని అన్నాడు. చూశాడు ఈయన చెప్తాడా అని. ఆ తర్వాత అడిగాడు, అయ్యా కుచేల, ఇంత దూరం నాకు దగ్గరకు వస్తున్నావు అని అంటే, అవునా, వాళ్ళ శ్రీమతి మీ ఇంట్లో నుంచి మీ ఆడవాళ్ళు ఏదో ఒకటి నాకు ప్రసాదంగా ఏదో ఒకటి ఇచ్చి పంపించుంటారు కదా, కానీ నా దగ్గరికి నువ్వేమి ఇవ్వలేదు ఏంటంటే, ఏమీ లేదు. ఆయన ఆ పాత బట్టలో కట్టిన ముక్కిన అటుకులు ఇవ్వడానికి చాలా వెనుకాడాడు. కానీ ఈయన అదేదో అదుగదుగో మూట ఉంది ఏదో ఇస్తావో అని మీద పడి అది లాగే దాంట్లో నుంచి తీసుకొని పెట్టుగా అటుకులు, పిడికడు అటుకులు తీసుకుని నోట్లో వేసుకొని నవలేసి మళ్ళీ ఇంకొక పిడికడి తీసుకోపోయాడట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రుక్మిణీదేవి చేయబట్టుకునేసింది. ఏమండి ఎందుకు పట్టుకుందండి, ఏమండి ఆ ముక్కిపోయిన అటుకులు తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అనేటువంటి అభిప్రాయం ఏమీ కాదు ఇక్కడ. కానీ ఏంటి అనంటే ఆయన జీవితాన్ని ఆపు అని. ఆయనకి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం దీని ఆయన ప్రారంధాన్ని అంతటినీ స్వీకరించేసేస్తే ఆయన జీవితం కూడా మిగలాలి అని అనుకుందో ఏమో. వెంటనే ఆయన అనుగ్రహించడం కొరకు ఈ పిడిగడ అటుకులు చాలు అని చెప్పినట్టే చెప్పిందట. వెంటనే ఆయన చేయి లాగేసుకుంది. అక్కడ నుండి ఆయన చూశాడు. చూసిన తర్వాత వెంటనే వీళ్ళకి అందరికీ కూడా చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళాడు, ఊరు బయట దాకా వెళ్ళాడు ఆయన పంపించి రావడం కొరకు. ఊరు బయట దాకా వెళ్ళాడు, ఆయన్ని సాగనంపాడు. తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈయన ఈ విధంగా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, కృష్ణుడు ఎప్పుడైతే ఇట్లా వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాడో అప్పుడు గుర్తొచ్చిందట, అయ్యయ్యో మా ఆవిడ నన్ను పంపించింది
ఆయన్ని దరిద్రం పోగొట్టుకోవడానికి కనీసం కొద్ది రోజులైన ఆహారం కొరకు ఏదైనా ధనాన్ని అడగమని కదా పంపించింది. నేను అస్సలే మర్చిపోయానే. ఇప్పుడు ఇంటికి వెళితే ఎలా? సరే, ఆయన అంత ప్రేమతో అంత గౌరవంతో నన్ను చూసినప్పుడు నేను ధనాన్ని ఆయన అడగడం నాకు అసలు సబబుగా అనిపించలేదు. తనకు తను నచ్చ చెప్పుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది, ఈయన ఇల్లు ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఆయన ఇల్లు కనిపించలేదట. వెతుక్కుంటున్నాడు, అరే మా ఇల్లు ఉండేది ఇక్కడ, ఏమైంది, సడన్గా ఏమైపోయింది అని ఆయన వెతుక్కుంటూ ఉండేటప్పుడు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఎదురయ్యింది. ఏమిటది, ఎలా ఉంది, ఏమిటి, రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.